ఎవరు తప్పు చేసినా శిక్షించబడాలా? ఈ కూటమి ప్రభుత్వంలో అంత బ్రహ్మాండంగా ఉంది అని ఎవరు చెప్పడం లేదు. సమస్యలు ఉన్నాయి, రాష్ట్రంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, అక్కడక్కడ శాంతి భద్రతల పరిస్థితికి విఘాతం ఏర్పడుతుంది. కానీ ప్రభుత్వం వ్యవహరించే తీరును మనం గుర్తుపెట్టుకోవాలి. వెంటనే ప్రభుత్వం స్పందిస్తుంది. గత ప్రభుత్వంలో ఒక మంత్రి సిఐని బండబూతులు తిట్టాడు. ఆ మంత్రిని మీద మీరు చర్య తీసుకున్నారా? గత ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీ ఒక దళితుడిని, ఒక డ్రైవర్ ని హత్య చేసి తమ్ముడు చంప మీద కొట్టాడు కానిస్టేబుల్. దాని గురించి చెప్పండి సార్. గతం గురించి అయిపోయింది, ఓడిపోయాం, ప్రభుత్వం మారిపోయింది. గతం ఎందుకు? గతం ఎందుకు? ఆపు. సురేష్ క్రాస్ టాక్ వద్దు. ఆయన మాట్లాడలేదు కదా, మీరు మాట్లాడుతున్నారు. సురేష్ సార్, వర్మ గారు, నేను అనేక సందర్భాల్లో చెప్పాను, వైసీపీ వాళ్ళు చాలా గందరగోళంలో ఉన్నారు, అందువల్ల నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు, ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నారు రోజు రోజుకి, అందుకని గందరగోళంగా మాట్లాడుతున్నారు. చాలా సందర్భాల్లో పాపు. సురేష్ ఒక్క నిమిషం సురేష్ నేను ఇస్తానని చెప్తున్నాను కదా, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. తప్పుడు పనులు మాట్లాడడానికి లేదా? మాట్లాడడానికి లేదా? సురేష్ 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 వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తా? మ్యూట్ లో పెట్టండి. సురేష్ నా వాయిస్ వినిపిస్తుందా? వెయిట్ చేయి సురేష్ మ్యూట్ లో ఉంది, వెయిట్ చేయి. సురేష్ మ్యూట్ లో ఉంది, వెయిట్ చేయండి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇంటరప్ట్ చేయలేదు కదా, వాయిస్ ఉండండి. నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడానా? గమ్ముగుండండి. మీరు. నేను నోరు మూసుకొని విన్నా, మీరు కూడా అట్నే ఉండాలి. మీరు ఏం మాట్లాడినా విన్నా నేను సమాధానం చెప్తున్నాను. నేను చెప్పాను, అంత బ్రహ్మాండంగా ఉందని నేను చెప్పడం లేదు. అక్కడక్కడ సమస్యలు ఉన్నాయి, కానీ సమస్యల విషయంలో ప్రభుత్వము తీవ్రంగా స్పందిస్తుందని చాలా స్పష్టంగా చెప్పాను. కానీ మీకు అర్థం కాదు. మీరు బాడీలో డోర్ డెలివరీ చేశారు. ఒక పార్టీ నాయకుడు రామచంద్రరావు యాదవ్ అని ఆయన చిత్తూరు జిల్లాలో ఒక పార్టీ పెట్టుకొని తిరుగుతూ ఉంటే, ఆయన ఒక బీసీ పార్టీని, ఆయన మీద దౌర్జన్యాలు చేశారు, చంపడానికి ప్రయత్నం చేశారు. పోలీస్ స్టేషన్ లో ఉంటే పోలీస్ స్టేషన్ మీద దాడికి వెళ్ళారు.